రోజుల్లో బ్యాంక్ అకౌంట్లు తీసుకునే వారి సంఖ్య బాగా పెరిగిపోతోంది. దేశంలో ప్రతి వ్యక్తికి 2 నుంచి 3 బ్యాంక్ అకౌంట్లు ఉంటున్నాయి. ఉద్యోగం చేసేవారైనా, చదువుకునేవారైనా, ఇతరత్ర పనులకు వెళ్లేవారైనా ఇలా దాదాపు చాలా మందికి బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది. సాలరీ అకౌంట్ ఉన్నవారు కూడా వేరే సేవింగ్స్ అకౌంట్ను వాడుతూ ఉంటారు. కొందరికి 1 కంటే ఎక్కువ అకౌంట్లు కూడా ఉంటాయి. అయితే బ్యాంక్ అకౌంట్ ఉన్న వారికి ఎన్నో సౌలభ్యాలు ఉంటాయి. ఆర్థిక భద్రత ఉంటుంది. అకౌంట్లో నగదును బట్టి బ్యాంకులు వడ్డీ ఇస్తూ ఉంటాయి. లోన్లు తీసుకోవచ్చు. ఇలా ఎన్నో సదుపాయాలు ఉంటాయి. అయితే బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉన్నవారు సగటున కొంత మొత్తంలో నగదును ఎప్పటికీ ఉంచుకోవాలి. నెలవారీగా సగటు లెక్కన బ్యాంకులు వీటిని లెక్కిస్తూ ఉంటాయి. ఇది బ్యాంకులను బట్టి మారుతూ ఉంటుంది. అంటే ఒక్కో బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ ఒక్కో విధంగా ఉంటుంది. మినిమం బ్యాలెన్స్ అకౌంట్లో నిల్వ చేసుకోకుంటే బ్యాంకులు పెనాల్టీ విధిస్తూ ఉంటాయి. ఇది కూడా బ్యాంకులను బట్టి, లొకేషన్స్ ను బట్టి, అకౌంట్ రకాన్ని బట్టి రకరకాలుగా ఉంటుంది. ఏ బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ ఎంత మెయింటైన్ చేయాలో తెలుసుకోవడం ఎంతో అవసరం. 2020లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. తమ బేసిక్ సేవింగ్స్ అకౌంట్లలో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ నిబంధన తీసేసింది. అంతకుముందు ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ రూరల్, సెమీ అర్బన్, మెట్రో బ్రాంచుల్లో వరుసగా ₹1000, ₹2000, ₹3000 చొప్పున ఉండేది. హెచ్డిఎఫ్సి బ్యాంకు విషయానికి వస్తే ఖచ్చితంగా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. అంతకు ముందు నెలలో లెక్కల్ని పరిగణలోకి తీసుకొని తర్వాతి నెలలో ఛార్జీలు విధిస్తూ ఉంటుంది. ఇది అర్బన్ ప్రాంతాల్లో కనీసం నెలవారీగా సగటు బ్యాలెన్స్ ₹10,000 ఉండాలి. సెమీ అర్బన్ ఏరియాల్లో ₹5,000, రూరల్ బ్రాంచులో ₹2,500 చొప్పున ఉండాలి. అయితే కనీస మొత్తంలో ఈ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసినా కూడా పెనాల్టీ నుంచి తప్పించుకోవచ్చు. ఐసిఐసిఐ బ్యాంకు విషయానికి వస్తే ఐసిఐసిఐ కూడా తన సేవింగ్స్ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ ను తప్పనిసరి చేసింది. లేకుంటే పెనాల్టీ చెల్లించాల్సిందే. ఇక్కడ మెట్రో ప్రాంతాల్లో ₹10,000, సెమీ అర్బన్ ప్రాంతాల్లో బ్యాంక్ అకౌంట్లో ₹5,000, రూరల్ ప్రాంతాల్లో ₹2,000 మినిమం బ్యాలెన్స్ గా ఉంది. ఇంత యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ లేకుంటే ఛార్జీలు విధిస్తూ ఉంటుంది. కెనరా బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ప్రభుత్వ రంగానికి చెందిన కెనరా బ్యాంక్ లో కూడా మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ నిబంధన అమలులో ఉంది. ఇక్కడ మినిమం బ్యాలెన్స్ నిబంధన పాటించాల్సిందే. ఇక్కడ అర్బన్ లేదా మెట్రో బ్రాంచుల్లో కనీసం బ్యాంక్ అకౌంట్లో ₹2,000, సెమీ అర్బన్ బ్రాంచుల్లో ₹1,000 చొప్పున, రూరల్ ప్రాంతాల్లో కనీసం ₹500 సగటు బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిందే. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో కూడా నెలవారీగా సగటు బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని చెబుతోంది. ఇందులో గ్రామీణ ప్రాంతాల వారు కనీసం అకౌంట్లో ₹1,000, సెమీ అర్బన్ ప్రాంతాల వారు ₹2,000, అర్బన్ బ్రాంచుల్లో అయితే ₹5,000, మెట్రో బ్రాంచ్ కస్టమర్లు అయితే ₹10,000 ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఇక్కడ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే రూరల్, సెమీ అర్బన్ ప్రాంతాల వారికి ₹400, మెట్రో అర్బన్ ప్రాంతాల కస్టమర్లకు ₹600 పెనాల్టీ పడుతుంది. 3 నెలల పాటు అకౌంట్ కార్యకలాపాలను పరిశీలించాక ఈ పెనాల్టీ విధిస్తూ ఉంటుంది. సాధారణంగా చాలా మట్టుకు బ్యాంకులు గతంలో జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ ఉండేవి. బ్యాంక్ అకౌంట్ లో నెలంతా వేలకు ఖచ్చితంగా ఉంచాలనే విధానంపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో చాలా బ్యాంకులు ఇప్పుడు జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్లను ఎక్కువగా అందిస్తున్నాయి. జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ అంటే జీరో బ్యాలెన్స్ ఉన్న అకౌంట్ ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి అదనపు ఛార్జీలు పడవు. అయితే ఇక్కడ ఫ్రీ ట్రాన్సాక్షన్ విత్ డ్రాయల్స్ పై కొంత లిమిట్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. మీకు మినిమం బ్యాలెన్స్ ఉంచడం కష్టం అని భావిస్తే ఈ తరహా అకౌంట్లను ఎంపిక చేసుకోవడం మంచిది. మినిమం బ్యాలెన్స్ లేకుంటే మీకు ఇబ్బందులు తప్పవు. అందుకే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండండి. అసలు యావరేజ్ మినిమం బ్యాలెన్స్ ఖాతాలు ఇచ్చే బ్యాంకుల్ని సంప్రదించి అక్కడ ఖాతా తెరవండి.